తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివరాత్రి కావడంతో రాజమండ్రి పుష్కర్ ఘాట్తో పాటు కోటిలింగాల ఘాట్కు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి గోదావరి ఘాట్ల వద్ద ఇసుకేస్తే రాళ్లనంత భక్తులొచ్చారు. దక్షిణ కాశీగా పిలువబడే రాజమండ్రి గోదావరి తీరం భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగింది. గోదావరి జిల్లాల్లో ఉన్న శివాలయాలన్నీ శివరాత్రి శోభ సంతరించుకున్నాయి. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న రాజమహేంద్రవరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివరాత్రి కావడంతో రాజమండ్రి పుష్కర ఘాటుకు ఉదయం నుంచి తెల్లరగట్ల నుంచి కూడా వేలాది మంది భక్తులు పుష్కర స్నానం ఆచరిస్తున్నటువంటి ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. గోదావరి స్నానం ఆచరించి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే అన్నీ కూడా యోగక్షేమాలే అంటూ కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చూడొచ్చు పుష్కర ఘాట్ మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రత్యేకంగా గోదావరమ్మ తల్లికి ఏదైతే అరటి టొప్పలో ప్రత్యేకమైనటువంటి హారతినిస్తున్నారు. హారతినిచ్చిన తర్వాత శివుణ్ణి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక శివాలయాలు ఇక్కడ పెద్ద ఎత్తున శివాలయాలకు సంబంధించి పూజలు కూడా జరుగుతున్న నేపథ్యంలో స్నానాలు ఆచరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇక్కడే ఉన్నటువంటి ఏదైతే కోటిలింగాల ఘాట్ కానవచ్చు, పుష్కర ఘాట్ కానవచ్చు, పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే శైవ క్షేత్రాలు అయినటువంటి ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇక్కడ కోటిపల్లికి సంబంధించినటువంటి ఆలయాలతో పాటు సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం, అనేక ఆలయాలన్నీ కూడా భక్తులతో ఉదయం నుంచి కూడా కిక్కిరిసిపోయాయి. శివనామస్మరణతో ఈ రోజంతా కూడా జాగారం చేస్తారు. ఈరోజు గనక ఏమీ తినకుండా రాత్రంతా కూడా జాగారం చేసి శివుణ్ణి దర్శించుకుని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు. ఇప్పటికే అనేక ఆలయాలు ఉదయం నుంచి కూడా దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తారు. రాజమండ్రి గోదావరి తీరానికి కూడా శివనామస్మరణతో మారుమోగుతుంది. జనపసం శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి నుంచి.